పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీల గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసుల అదుపులో 2 మహిళలు. వారి వద్ద నుండి సుమారు 49,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్న పెందుర్తి పోలీసులు. ప్రభుత్వ రవాణా శాఖను ఉపయోగిస్తున్న గంజాయి స్మగ్లర్లు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన వెస్ట్ డివిజన్ ఏసీపీ అన్యపు నరసింహమూర్తి, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో గంజాయి మాదక ద్రవ్యాలు నిర్మూలనకే ఏర్పడిన ప్రణాళిక. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత్ బాగ్జీ గంజాయి నిర్మూలనకే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన గంజాయి తరలింపుకి విశాఖపట్నం అనుకూలంగా ఉండడంతో ఇక్కడి నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏజెన్సీ నుండి విశాఖకు వచ్చే గంజాయి దారులన్నీ దిగ్బంధనం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రజలకు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయండి అని ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు. నగర శివారు ఇక్కడ ఇల్లు అద్దెకి చౌకగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉండడానికి వ్యాపారాలు చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా మీడియా సమాచారాన్ని మాకు అందజేయగలిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే కమిషనర్ గారు వచ్చిన తర్వాత వారి ఫోన్ చేశారు. మొన్న ఒక చిన్న ప్యాకెట్ ఉందని చెప్పేసి నరవలో ఒక ఆయన దగ్గర ఉందని ప్రజలు సమాచారం ఇస్తే తదుపరి మేము చర్య తీసుకున్నాము. అరెస్ట్ కూడా చేశాము. 2.5 కేజీలతో రిమాండ్కి ఇప్పుడే పంపించాం. అక్కడ కూడా అతను గంజాయికి ఎడిక్ట్ అయిపోయి కొనుగోలు చేసి ఒకసారి అతను తీసుకోవడం ఇంకా అమ్మడం అనేది కూడా చేస్తున్నాడు. అతను చెడిపోయాడు, పక్కనున్న మిత్రులు కూడా చెడిపోతుంటారు. పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు టీనేజర్స్, అడల్ట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు. తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాట వింటారు. ఒక ఫ్రెండ్ తీసుకున్నందువల్ల ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కలిసి పనిచేసి ఈ గంజాయి రహిత విశాఖపట్నాన్ని, గంజాయి రహిత సమాజాన్ని మనం తీసుకొద్దాం. కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. ఫోన్ ద్వారా తెలియజేయచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయచ్చు, లేకపోతే మా ఆఫీస్ మరిపాలెం దగ్గర ఉంటుందో తెలియజేయచ్చు, కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు, ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు, రాతపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియజేయచ్చు. మాకు వాట్సాప్ ఉన్నది, మెయిల్లు ఉన్నాయి, మీరు ఎలాగైనా తెలియజేయచ్చు. ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని గంజా తాగిన వాళ్ళని మాకు ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు. 3 కేంద్రాలు పెట్టారు. ఎవరైనా త్రాగి ఉంటే గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళని కూడా మేము డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం. క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జ్యూమర్స్ బానిసలై ఉన్నారో వాళ్ళని కూడా మన కేజీహెచ్లో ఒక డిఅడిక్షన్, అలాగే 2 వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి. ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళని మార్పు కేంద్రంకి, అంటే ఎప్పుడు పరీక్ష చేయడమే కాదు, మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి. కాబట్టి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది. ఈ గంజాయి తాగినందువల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాం. మన ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది. కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు లేటుగా ఇంటికి రావడం, అసలు ఇంట్లో రాత్రిపూట ఉండకపోవడం, ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం, డల్గా ఉండడం, ఆకలి మందగించడం, ఇలాంటి గుణాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి. ముభావంగా ఉంటారు పిల్లలు, మాట్లాడరు. ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా చిహ్నాలు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పీర్ గ్రూప్ 15 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరేమైనా అడిగి